السلام عليكم ورحمة الله وبركاته. بسم الله الرحمن الرحيم. الحمد لله وحده وأصلي وأسلم على من لا نبي بعده صلى الله وسلم وبارك عليه وعلى آله وسلم تسليما كثيرا. أما بعد، قال الله تبارك وتعالى: أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وكلوا واشربوا حتى يتبين لكم الخيط الأبيض من الخيط الأسود من الفجر. అల్లాహ్ శరణు వేడుకుంటూ ఉన్నాను, తొలగింపబడ్డ శైతాన్ కీడు నుండి రక్షణ పొందుటకు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. నేను పఠించినటువంటి ఆయత్ సూర అల్ బకరా, సూర నెంబర్ 2, ఆయత్ నంబర్ 187. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు, మరియు ఉదయకాలపు తెల్ల రేఖలు రాత్రి నల్ల చారల నుండి స్పష్టపడే వరకు మీరు తినండి, త్రాగండి. సహరీ భుజించడంలో శుభం ఉంది. సహీ ముస్లిం యొక్క హదీస్ గ్రంథంలో హదీస్ నంబర్ 1096లో హజరత్ అనస్ రదియల్లాహు తఆలా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రబోధించారు: తసహరు ఫఇన్న ఫిస్ సుహూరి బరక. సహరీ భోజనంలో శుభం ఉంది, అందుచేత మీరు తప్పకుండా సహరీ భుజించండి. సహరీ భుజించే వారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కారుణ్యం అవతరిస్తుంది. సహరీ భుజించే వారి కొరకు దైవదూతలు ప్రార్థిస్తారు. ముస్నద్ అహ్మద్ యొక్క హదీస్ నంబర్ 11396. అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు తఆలా అన్హు వారి ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు: అస్సుహూరు అక్లతున్ బరకతున్ ఫలా తద్ఊహ్ వలౌ అన్ యజ్రఅ అహదుకుమ్ జర్అతన్ మిమ్మా ఫఇన్నల్లాహ వమలాయికతహు యుసల్లూన అలల్ ముతసహ్హిరీన్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, సహరీ భుజించడంలో శుభం ఉంది, మీరు దానిని వదిలివేయకండి అని అన్నారు. సహరీని విడిచిపెట్టకండి, ఒక గుక్కెడు నీరు అయినా సరే. ఎందుకంటే అల్లాహ్ కారుణ్యపు దుఆను స్వీకరిస్తాడు. దైవదూతలు సహరీ తినేవారి కొరకు కారుణ్యపు దుఆ ప్రార్థన చేస్తారు. గ్రంథ ప్రజలు సహరీ భుజించరు. సహరీ భోజనం శుభాలతో నిండినటువంటిది. అబూ దావూద్ యొక్క హదీస్ నంబర్ 2344. ఇర్బాజ్ బిన్ సారియా రదియల్లాహు తఆలా అన్హు వారు అంటూ ఉన్నారు: దఆని రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ ఇల సహూర్ ఫీ రమదాన్ ఫకాల హలుమ్మ ఇలల్ గదాఇల్ ముబారక్. అల్లాహు అక్బర్. దైవ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నన్ను రమదాన్లో సహరీ భుజించటానికి పిలిచారు. శుభమైన భోజనానికి తినటానికి రా అని అన్నారు. సహరీ భోజనం శుభమైనది. విశ్వాసి యొక్క అత్యుత్తమమైన సహరీ ప్రియులారా ఖర్జూరం. కానీ ఈరోజు బిర్యానీ, రోటీ, చికెన్, మటన్ పీకల దాకా లాగించేస్తాము, పగలంతా తేన్పులు. అల్లాహు అక్బర్. ఈ పద్ధతి సరి అయినది కాదు. అబూ దావూద్ యొక్క హదీస్ నెంబర్ 2345. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అబూ హురైరా రదియల్లాహు వారి ఉల్లేఖనంలో, నిఅమ సహూరుల్ ముమిని అత్తమ్రు. విశ్వాసి అత్యుత్తమమైన సహరీ ఖర్జూరము అని దైవ ప్రవక్త వారు తెలియజేశారు. ప్రియులారా, సహరీ త్వరగానూ తినవచ్చు, అంతిమ ఘడియల్లోనూ తినవచ్చు. ఫజర్, ఉషోదయం, సహరీ మరియు అజాన్ మధ్య 50 ఆయతులు
పఠించేటంత వ్యవధి ఉండేటట్లు చూసుకోవడం మంచిది. బుఖారీ యొక్క హదీస్ నంబర్ 1921. జైద్ బిన్ సాబిత్ రదియల్లాహు తఆలా అన్హు వారు అంటూ ఉన్నారు, ఆయన అన్నారు, తసహర్నా మఅ రసూలిల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ థుమ్మ ఖుమ్నా ఇల స్సలా. ఒకరోజు మేము దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట సహరీ భుజించి ఆ తరువాత నమాజ్ వరకు బయలుదేరాం. قيل كم كان بينهما قال قدر 50 آية. మీ సహరీ ముగింపుకు నమాజ్కు మధ్య ఎంత వ్యవధి ఉండిందని ఎవరో అడగ్గా దానికి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానమిస్తూ 50 ఆయతులు పఠించగల వ్యవధి ఉండింది అని చెప్పారు. సహరీ ఆలస్యంగానూ చేయవచ్చు. అబూ దావూద్ యొక్క హదీస్, అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారి ఉల్లేఖనం, హదీస్ నంబర్ 2350. ఆయన అంటున్నారు, ఇదా సమిఅ అహదుకుమున్ నిదాఅ వల్ ఇనాఉ అలా యదిహి ఫలా యదహు హత్తా యఖ్దియ హాజతహు మిన్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీరు ఏ వ్యక్తి అయినా ఫజర్ అజాన్ వింటూ ఉంటే, ఫజర్ అజాన్ అవుతుంది, దానిని మనం వింటూ ఉన్నాం, ఆ సమయంలో అతని చేతిలో పళ్ళెము ఉంటే అతడు వెంటనే తన అవసరాన్ని పూర్తి చేసుకోవాలి. అజాన్ పూర్తి అయ్యేలోపు అజాన్ అయిపోతుంది కదా అని మనము తింటున్న మన చేతిలో ఉన్న గ్లాసులో ఉన్న నీళ్లు కానీ చేతిలో ఉన్న పళ్ళెం కానీ పక్కన పెట్టేయడం ఇది సరైనది కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అజాన్ అయ్యేలోపు నీ యొక్క అవసరాన్ని పూర్తి చేసుకోని అన్నా. సోదరులారా, సహరీ తినకుండాను ఉపవాసం ఉండవచ్చు. సహరీ కొరకు అజాన్ ఇవ్వాలి. మన వద్ద సహరీ కొరకు నిద్ర లేపుతారు. ఎలాగా? డోలు వాయిస్తారు, పాటలు పాడుతారు. సహరీ కొరకు లెగండి, ఇంత సమయం మిగిలి ఉంది, లేకపోతే ఇంకా ఇంత సమయం ఉంది. ఇది సరి అయిన పద్ధతి కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయాన్ని బ్రతికించండి. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో అజాన్ ఇచ్చేవారు సహరీ కోసం. సహరీకు అజాన్ ఉండేది. అజాన్ విని సహరీ చేసేవారు. 2 అజాన్ల మధ్య హజరత్ బిలాల్ అజాన్ విని సహరీ చేసేవారు. హజరత్ అబ్దుల్లా ఇబ్న్ ఉమ్ మక్తూమ్ రదియల్లాహు అన్హు వారి అజాన్ విని సహరీని పూర్తి చేసుకునేవారు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయం ప్రకారం జీవించే భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. సహరీని భుజించే భాగ్యాన్ని అల్లాహ్ ప్రసాదించుగాక. సహరీలో శుభాలు ఏవైతే ఉన్నాయో, కారుణ్యాలు ఏవైతే ఉన్నాయో అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.